జిల్లాలో మత్స్యకారుల సంక్షేమంపై వైసీపీకి కొత్తగా ఎన్నికల ప్రేమ పుట్టుకొచ్చింది. చమురు, గ్యాస్ నిక్షేపాల వెలికితీతతో నష్టపోతున్న గంగపుత్రులకు పరిహారం అంశంపై ఫ్యాన్, సైకిల్ పార్టీల మధ్య రగడ జరుగుతోంది. కాకినాడ సీటు నుంచి పోటీ చేస్తున్న వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య ఈ అంశం యుద్ధానికి దారితీసింది. అది కాస్త జాతి నీతిని ఎంచుకునే వరకు వెళ్ళింది. అసలు మత్స్యకారులకు పరిహారం వివాదం ఏంటి, ఇవ్వాల్సిందెవరు, ఎక్కడిస్తున్నారు, ఎక్కడెక్కడ ఇవ్వడం లేదు, దీనికి రాజకీయ రంగు అంటుకోవడానికి కారణాలేంటి? మత్స్యకారులకు పరిహారం అంశం కాకినాడ జిల్లా రాజకీయాల్లో రచ్చరేపుతోంది. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం గంగపుత్రుల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందనే ప్రచారం జరుగుతోంది. కాకినాడ తీర ప్రాంతంలో ఓఎన్జీసీ, జీఎస్పీసీ, గెయిల్ తదితర చమురు సంస్థలు గ్యాస్ నిక్షేపాలను వెలికి తీస్తున్నాయి. ఇందుకోసం డ్రిల్లింగ్, గ్యాస్ తరలింపు కోసం సముద్రంలో పైప్ లైన్లు నిర్మించాయి. దీంతో సముద్రంలో వేటకు వెళుతున్న మత్స్యకారుల వలలు తెగిపోవడం, వేట తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో వీరి పోరాటాల ఫలితంగా ఆయా కంపెనీలు ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని మత్స్యకారులకు నెలకు 11,500 రూపాయల చొప్పున కొన్నేళ్లుగా పరిహారం చెల్లిస్తున్నాయి. కానీ కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, తుని నియోజకవర్గాల తీర ప్రాంత గంగపుత్రులకు ఈ సదుపాయం లేదు. ఇవ్వాలనే డిమాండ్ మాత్రం ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 46,000కు పైగా కుటుంబాలు పరిహారం కోరుతున్నాయి. తామంతా అదే ప్రాంతం నుంచి వేటకు వెళ్లి నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ 5 ఏళ్లలో వీరి బాధలను వైసీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. గత ఎన్నికల్లో కాకినాడ సిటీ నుంచి పోటీ చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిహారం వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత దాని ఊసే మరిచిపోయారు. అయితే కాకినాడ సిటీ టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కొండబాబు దీనిపై పోరాడుతున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని మత్స్యకారులు పరిహారం ప్రయోజనం పొందుతున్నారు. చమురు కంపెనీలు 2,000 మందికి ఈ 5 ఏళ్లలో 784 కోట్లు చెల్లించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు కొండబాబు. కానీ కాకినాడ సిటీ పరిధిలోని 25,000 మంది మత్స్యకారులకు చమురు కంపెనీల నుంచి 1,000 కోట్ల వరకు రావాల్సి ఉన్నా ఎందుకు రాలేదని ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రశ్నించారు. ఆ నిధులు ఏమయ్యాయని నిలదీశారు. దీంతో కొండబాబును ఉద్దేశించి మత్స్యకారులను అవమానించేలా ఈ శాసనసభ్యుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నీలా డబ్బులు మిగుల్చుకునే జాతి నాది కాదంటూ కొండబాబును ఆడిపోసుకున్నారు. దీంతో గంగపుత్రులను అవమానించారంటూ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఆందోళన జరుగుతోంది. ఈ ఎన్నికల్లో తనకు ఓట్లు పోయినట్లేనని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టెన్షన్ పడుతున్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో మత్స్యకార ఓటర్లదే నిర్ణయాత్మక శక్తి. దీంతో వారి ఓట్ల కోసం కొత్త పన్నాగం పన్నారు. 5 ఏళ్ల నుంచి పట్టించుకొని పరిహారం అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పించేందుకు పోరాటం మొదలుపెట్టినట్లు కలరింగిచ్చారు. కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేసి అర్హులను నిర్ణయించేందుకు కమిటీ వేస్తామని చెప్పుకొచ్చారు ఈ ఎమ్మెల్యే. కాకినాడ తీరంలో ఇప్పుడున్న చమురు తవ్వకాలు తరలింపునకు తోడు గ్యాస్ నిక్షేపాల కోసం కొత్తగా సర్వే చేపట్టాలని ఓఎన్జీసీ నిర్ణయించింది. ఇందుకోసం తీరం నుంచి సముద్రంలో 65 కిలోమీటర్ల మేర సిస్మిక్ సర్వే చేపట్టనున్నట్లు ఈ ఏడాది జనవరిలోనే జిల్లా మత్స్యకార అధికారులకు సమాచారం ఇచ్చింది. ఇది ప్రారంభమైతే మత్స్యకారులకు సముద్రంలో చేపల వేటకు కష్టమవుతుంది. సర్వే కోసం సముద్రంలో ఏర్పాటు చేసే మీటర్లు, పైపులతో వలలు చిరిగిపోవడంతో పాటు వేటకు నష్టం జరుగుతోంది. అలాగే మత్స్య సంపద తగ్గిపోతుందనే ఆందోళన నెలకొంది. అయితే ఈ సర్వే విషయం బయటకు వస్తే మత్స్యకారులు ఆందోళన చేస్తారనే అనుమానంతో ఆ సమాచారం బయటకు పొక్కకుండా ఎమ్మెల్యే జాగ్రత్త పడ్డారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి గుట్టుగా ఉంచారు. ఈలోపు విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు కొత్త సిస్మిక్ సర్వేతో నష్టపోయే మత్స్యకారులను ఆదుకోవాలనే డిమాండ్తో ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఇది తనకు నష్టమని భావించిన ద్వారంపూడి ఓఎన్జీసీకి వ్యతిరేకంగా మత్స్యకారులతో ఆందోళన చేయించారు. సైకిల్ పార్టీకి మైలేజీ రాకుండా ఉండేందుకు అధికారం అడ్డు పెట్టుకున్నారు. విషయాన్ని సీఎం జగన్ కు చేరవేసి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా సరే ఓఎన్జీసీని పిలిపించారు. జిల్లా కలెక్టర్ ద్వారా మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేయించారు. నష్టపోతున్న మత్స్యకారులను గుర్తించేందుకు కమిటీ వేస్తున్నట్లు కంపెనీతో ప్రకటించేలా చేశారు. ఈ ఎన్నికల్లో మత్స్యకారుల ఓట్లను కాపాడుకోవడానికి వైసీపీ ఈ డ్రామా ఆడిందనే విమర్శలు ఉన్నాయి.
అయితే టీడీపీ అభ్యర్థి కొండబాబు ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. కోడ్ అమల్లో ఉన్నప్పుడు అధికార పార్టీకి ప్రయోజనం చేకూరేలా ఓఎన్జీసీతో సమావేశం నిర్వహించిన కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల కాకినాడలో సిద్ధం సభకు వచ్చిన సీఎం జగన్ మత్స్యకారులకు పరిహారం వచ్చేలా ప్రయత్నిస్తున్నామని ప్రస్తావించి వారి ఓట్లకు గాలం వేశారు. ఇలా సీఎంతో ప్రకటన చేయించడం వెనక ద్వారంపూడి వ్యూహం ఉందని చెబుతున్నారు. మొత్తం వ్యవహారంలో మత్స్యకారులు సైతం వైసీపీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ టీడీపీ అభ్యర్థి కొండబాబు ఈ విషయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. మొత్తం మీద మత్స్యకారులకు పరిహారం అంశం వైసీపీ నేతలను ఉక్కబోతుకు గురి చేస్తోంది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.